పరిశుద్ధాత్మ మన ప్రాచీన స్వభావంలో మనల్ని విడిచిపెట్టడు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు అని ఉంది. ఖచ్చితంగా ఒక వ్యక్తి తిరిగి జన్మించింది అనటానికి ఒక ప్రబలమైన నిరూపణ ఏంటంటే, ఖచ్చితంగా తన ప్రాచీన స్వభావము ప్రస్తుత స్వభావములో మార్పు కనపడుద్ది. ఆ మార్పు అనేది నీకు కనబడలేదు అంటే నువ్వు తిరిగి జన్మించింది అనుమానాస్పదమే. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా. పరిశుద్ధాత్మ మనల్ని దర్శించి బాప్తిస్మం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి తర్వాత మనకు నూతన స్వభావం కలుగజేస్తాడు అనేది నేను ఇప్పుడు చెప్పా. నూతన స్వభావం కలుగజేస్తాడు అన్నాను. మనం బాప్తిస్మం పొందినా కూడా ప్రాచీన స్వభావంలో వీసుమంత కూడా మార్పు రాకుండా, నూతన స్వభావపు ఛాయలేవి మనలో కనబడకుండా మనం బ్రతుకుతున్నాము అంటే పరిశుద్ధాత్మ కార్యం మనలో జరగలేదని అర్థం. నిజంగా పరిశుద్ధాత్మ కార్యం మనలో జరిగితే కొంత ప్రాచీన స్వభావపు లక్షణాలు కనపడ్డా శరీరమును బట్టి ఆత్మను బట్టి నూతన స్వభావపు లక్షణాలు అయితే ఖచ్చితంగా కనబడతాయి. ఆ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా అనేది మనం పరిశీలించి చూసుకోవాల్సిన అంశం. నేను తిరిగి జన్మించాను కదా, నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొంది తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చాను కదా, మరి మారు మనసుకు తగిన ఫలం నా దగ్గర ఉందా? నా ప్రాచీన స్వభావం సిలువ వేయబడిందా? నేను పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని ధరించుకున్నానా లేదా? నా బుద్ధి మారిందా లేదా? సేమ్ అలాగే ఉందా? ఒకవేళ సేమ్ అలాగే ఉండి ఏ కోశాన కూడా మార్పు లేకపోతే పరిశుద్ధాత్మ కార్యము నాలో జరగల. పరిశుద్ధాత్మ కార్యం నిజంగా నాలో జరిగితే ఖచ్చితంగా నా స్వభావంలో మార్పు కనబడిద్ది. నీ స్వభావంలో కొంతైనా మార్పు కనబడిద్ది. ఆ లక్షణాలు కనపడుతుంటాయి. దేవునికి మహిమ. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? రైట్. ఇక మిమ్మల్ని మీరు పరిశీలించి చూసుకోవాలి. మారు మనసు పొందానని చెప్తున్నాను, మారు మనసుకు తగిన ఫలం నా దగ్గర ఉందా? పరిశుద్ధాత్మను పొందినప్పుడు పరిశుద్ధాత్మ స్వభావం నాలో పనిచేస్తుందా? పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావాన్ని ఎలా కలుగజేస్తాడు? బయటుండి కలుగజేస్తాడా? మనలోకి వచ్చి కలుగజేస్తాడా? ఆయన మనలోనికి వస్తాడు. మనలోనికి వచ్చి మన తత్వాన్ని మార్పు చెందిస్తాడు ఆయన. అదే ఇప్పుడు ఆయన చేస్తున్న పెద్ద పని. అప్పుడేం జరిగిద్దంటే, ఒకప్పుడు పాపం చేస్తున్న నీకు దాని విషయంలో పశ్చాత్తాపం కానీ, బాధ కానీ, పరిశీలన కానీ, పాయింట్అవుట్ చేసుకోవటం కానీ ఒకప్పుడు లేవు. ఒకప్పుడు సమర్థింపులు ఉన్నాయి. ఒకప్పుడు లోకం చేస్తున్నారు, నేను చేస్తున్నా, ఇంకా ప్రత్యేకం ఏముంది? నేనేదో పెద్ద లోకానికి విరుద్ధంగా చేసింది ఏంది? అందరెట్టో నేనట్ట అన్నీ సమర్థించుకున్నాం. కానీ పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగజేసినప్పుడు అలా రాజీ పడలేం. ఖచ్చితంగా మనం చేస్తుంది మనకు అర్థమైద్ది. మనల్ని మనం పరిశీలించుకోవటం అనేది మనకు ఉంటుంది. పునర్జన్మ అనుభవం పొందిన వానికి, పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం పొందిన వాడికి మొదట కనబడే లక్షణం ఇదే. తన స్థితిని తాను ఎరుగుట, తనను తాను విమర్శించుకొనుట, తనను తాను పాయింట్అవుట్ చేసుకొనుట. ఇది ఖచ్చితంగా కనపడుద్ది. ఈ లక్షణం మన దగ్గర కనబడట్లేదు, మనకి ఏ కాడికి సమర్థింపులతోనే సర్దుకుంటున్నాము అంటే అసలు మనకి దేవునాత్మ మనలో ప్రవేశించి మనలో కార్యం చేస్తున్నాడా లేదా అన్నది ప్రశ్నార్థకం. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీ అందరూ తిరిగి జన్మించిన వారైతే, మారు మనసు అనుభవం పొందిన వారు, బాప్తిస్మ అనుభవం పొందిన వారైతే మిమ్మల్ని మీరు పరిశీలించి చూసుకోండి. ఒకప్పుడు మనల్ని విమర్శించుకోవటం తెలియదు, మన బతుకంతా లోకుల్ని వెతకటం, మారు మనసు లేనప్పుడు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత లోకుల్ని వెతకటం మానేసి మనల్ని మనం వెతుక్కుంటాం. లోకుల్ని విమర్శించడం మానేసి మనల్ని మనం విమర్శించుకుంటాం. ఇది పరిశుద్ధాత్మ కలుగజేసే నూతన స్వభావంలో ఒక అద్భుతమైన లక్షణం. నంబర్ 1లో చెప్పుకోదగ్గది ఇది. దీనిని నంబర్ 1లో ఎందుకు పెట్టానో
నీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తా. నెంబర్ 1లో దీన్ని ఎందుకు పెట్టాను? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనల్ని దర్శిస్తాడో మనకు ముందు కనపడేది ఏంటో తెలుసా? మన పాపములు. అదేంది అంతకుముందు కనపడలేదా? కనపడవు. కానీ పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించి మనల్ని ప్రేరేపించడం మొదలుపెట్టినప్పుడు నంబర్ 1లో మన పాపములను గూర్చి, నీతిని గూర్చి మనల్ని ఒప్పిస్తాడు. ఒప్పుకోవాలంటే ముందు మన తప్పులు మనకు తెలియాలి కదా. తెలియాలంటే ఆ వెలుగు ఆయనే కలిగిస్తాడు. అందుకని దీన్ని నంబర్ 1లో పెట్టా. ఎంతమందికి అర్థమైంది? అలా మనం వెలిగించబడకపోతే, ఆ విధంగా మనల్ని మనం చూసుకోవటం అనేది మనం కలిగి ఉండకపోతే మనం తిరిగి జన్మించామా? అసలు నిజంగా పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తున్నాడా అనేది డౌట్ పడాల్సిన విషయం.